మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బెనర్జీ గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకొని కూర్చోబెట్టడానికి చాలా టైం పట్టింది ఈసారి మాకు. లేదండి ఆగకూడదని కాదు, అంతేనా? కొంచెం దూరంగానే ఉంటున్నారు కదా ఈ మధ్య అసలు మీడియాకి. ఎందుకు? అది జనరల్ గా ఇప్పుడు నేను కొంచెం పబ్లిసిటీకి వాటికి ఎక్కువ రాను. చేస్తా ఉంటా ఇంటర్వ్యూలు, బట్ వెరీ రేర్లీ. వెరీ రేర్. అండ్ స్టేజ్ మీద కూడా ఐ జస్ట్ కీప్ అవే ఉంటాను, అవసరమైనంత వరకు ఉంటాను తప్పితే ఎక్కువ. అండ్ సినిమాలలో మీరు పోషించిన పాత్రలకి రియల్ లైఫ్లో మీరు బయట ఉండే పాత్ర చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ. ఎందుకంటే మీతో ఫోన్లో మాట్లాడిన ఫస్ట్ రోజే నాకు అర్థమైపోయింది, అరే విలన్స్ అందరూ సినిమాలో కరడుగట్టిన విలన్లు అదో రకంగా ఉంటారు, ఇక్కడ బయటకు వచ్చేసరికి కంప్లీట్గా మాట్లాడే మాటలు కావచ్చు చాలా సెన్సిటివ్ ఉంటారు, ఎమోషనల్. మనకు ఎందుకు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, మన పని మనం చూసుకోవాలి, వచ్చేయాలి, ఇదే లైఫ్, మన ఫ్యామిలీ, ఇలా అనుకునే వాళ్ళు 99.9% ఉన్నారు. ఇది బేసికల్గా మిస్టర్ రోషన్, నేననే కాదు జనరల్గా ఐ డోంట్ నో ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ యూనివర్సల్గా ప్రపంచం అంతా ఈ బ్యాడ్ నెగిటివ్ క్యారెక్టర్స్ సినిమాలు సెల్యులాయిడ్ మీద వేసిన క్యారెక్టర్స్ అందరూ కూడా దే ఆర్ టోటలీ డిఫరెంట్ ఇన్ రియల్ లైఫ్. ఓకే, వాళ్ళు చాలా సాఫ్ట్, చాలా ఎమోషనల్, చాలా సెంటిమెంటల్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పీపుల్. బట్ సినిమాల్లో చూస్తే వాళ్ళు చేసే పనులు అవన్నీ ఇది జనరల్గా 99.99% ఆల్ విలన్స్ అవుట్ సైడ్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఎప్పుడైనా మీరందరూ సెట్లో కూర్చున్నప్పుడు సరదాగా కూడా అనుకుంటూనే ఉంటారు సార్? ఓకే, మీకు అసలుకి అంటే మీరు అంటే నేను ఒక ఆడియన్గా నేను చెప్పాను మీ గురించి, మీరు కూడా ఒక ఆడియనే కాబట్టి డెఫినెట్గా మీరు చూసినప్పుడు సినిమాలలో అరే ఈయన గురించి ఏదో అనుకున్నాం, అదేంటి ఆఫ్ స్క్రీన్ ఇలా ఉన్నారు అనుకున్న విలన్ అంటే ఎవరని చెప్తారు మీ లైఫ్లో? అది ఎవరో ఎందుకు మాతో పాటు పనిచేసిన జీవా ఉన్నాడు. వాళ్ళ జీవాని అయితే సినిమాల్లో చూస్తే ఎలా ఉంటాడు, అసలు మనిషి బయట చూస్తేనే భయంకరంగా ఉంటాడు. అవును, బట్ అతను కలిసి ఇంటరాక్ట్ అయితే ఓకే, తను మాట్లాడే భాష, తన సౌమ్యత, కల్చర్, అసలు భగవద్గీత లేకపోతే రామాయణం లేకపోతే ఇంకోటి ఎనీథింగ్ చాలా బాగా అవగాహన ఉంది, మాట్లాడతాడు. బయట సినిమాలో వేసే క్యారెక్టర్స్ అలాగా. అలాగే అంతకుముందు మనం నెల్లూరు కాంతారావు గారిని చూసేవాళ్ళం. అవును, తర్వాత ఎస్వి రంగారావు గారు అంటే అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ వేశారు కాబట్టి ఆయన ఇమేజ్ మారిపోయింది. అవును, ఈ నాగభూషణం గారని, హిందీలో ప్రాణ్ అని, వీళ్ళందరూ అసలు చూస్తుంటే భయం వేసేది కదా. బట్ అవుట్ సైడ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ పీపుల్. అందరినీ కలిశాను నేను. ఓకే, ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్, లక్కీగా నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను కాబట్టి ఐ కుడ్ మీట్ ఆల్ దోస్ పీపుల్. ఓకే, ప్రాణ్ గారు, రంగారావు గారు, నాగభూషణం గారు, అందరినీ ఐ మెట్ దెమ్. లక్కీగా మీరు చాలా ఎర్లీగా ఇండస్ట్రీకి వచ్చేసారని చెప్పి. లక్కీగా అలా పుట్టించేశాడు దేవుడు అప్పుడు. అంతేనా? అంతే, ఆ రోజుల్లో పుట్టించేశాడు. ఆ రోజుల్లో పుట్టించిన వాళ్ళు కూడా చాలా లేటుగా వచ్చారు కూడా. దట్ ఇస్ అ టైం. అంతే. మీరు నాకు తెలిసి 70s లో వచ్చేసారు. 79 ఐ వాస్. ఓకే, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను. తర్వాత అలాగే యాక్టర్ అయ్యాము, సినిమాలు తీసాము. నేను అల్టిమేట్గా ఒక నటుడుగా స్థిరపడిపోయాం. ఏది తృప్తినిచ్చింది అంటే డెఫినెట్గా డైరెక్ట్ ఏది అంటే ఒకటి చెప్తానండి, అందరికీ ఒక మనస్సాక్షి ఉంటుంది. అవును, ఆ మనస్సాక్షి వాళ్ళకి తెలుసు ఏంటనేసి. అందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది అల్టిమేట్గా మీ సంపాదన, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా. ఓకే, ఆ సంపాదనలో ఎక్కువ సంపాదించవచ్చు, తక్కువ సంపాదించవచ్చు, బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసిన పనికి మీ వచ్చే డబ్బులతో మీ భార్య బిడ్డలు బాగున్నారా, మీకు ఒక మంచి ఇల్లు ఉందా, మీకు లైఫ్ ఉందా, దట్ ఈస్ బేసిక్ కంటెంట్. అది సాటిస్ఫాక్షన్. ఓకే, ఇక ఇవన్నీ ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, దర్ ఆర్ సర్టన్ పీపుల్ అట్ టెల్ యూ, ఇక్కడ అంత అదృష్టం అండి. మెయిన్గా ఎంత టాలెంట్ ఉన్నా, ఏమున్నా, అది ఉన్నా, ఎవ్రీథింగ్ నీడెడ్, బట్ అదృష్టం అంటూ ఉంటే దర్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. కొంతమంది చాలా బాగా నటిస్తారు, దే గెట్ లాట్ ఆఫ్ నేమ్. సినిమా అని కాదు, థియేటర్ అని కాదు, టీవీ, ఎనీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో యాక్టర్స్ కానీ ఎవరైనా కానీ దే పర్ఫార్మ్ వెరీ వెల్, దే ఆర్ బీన్ అప్లాడెడ్, బాగా అప్లాడ్ చేస్తారు. బట్ ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళకి ఆ పేరు వస్తుంది, అందరూ మెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు చాలా
ఆనందపడిపోతారు. అది ఈ సంపాదన ఇదంతా జీవితం అంతా తినడానికి లేకపోయినా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయిపోతారు. ఓకే, చూసారు అలాంటి ఆర్టిస్టులు కూడా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది పేరు రాని వాళ్ళు ఉన్నారు, పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు, సంపాదించేసుకుని పేరు వచ్చేసి సంపాదించుకున్న తర్వాత డబ్బులు పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో దట్ ఈస్ అ కేటగిరీ. ఓకే, బట్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏది సంతృప్తి ఇచ్చిందనంటే జనరల్గా ఎవరికైనా కానీ మీరు జీవించడానికి హ్యాపీగా ఉన్నారనేది పనిచేస్తే అదే సంతృప్తి. సో నమ్ముతారు మీరు కూడా, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండటం కాదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. రైట్ టైం రైట్ ప్లేస్ వచ్చిన తర్వాత ఇంత చేసినా కూడా మంచి వేషం వేసి బాగా సినిమాలో మంచి షూటింగ్ చేస్తాడు, అందరూ బాగా మెచ్చుకుని అంతా చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఆడలేదనుకోండి అన్నోటీస్డ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంత చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆ సినిమా ఆడాలి, అప్పుడే రికగ్నిషన్ అండ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ ఏ హెడ్. ఓకే, అంటే మీ రోజుల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ళ మీద కూడా ప్రభావం పడుతుందా సార్? ఈ సినిమాలో కాస్టింగ్ వీళ్ళు ఉన్నారు, ఒకవేళ సక్సెస్ అయితే ఒకలాగా ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే అప్పుల్లో హీరోయిన్స్ మీద ఎక్కువ ముద్ర వేసేవాళ్ళు. ఐరన్ లెగ్ రా బాబు, ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది, కథ మీద వేయరు, హీరో మీద వేయరు, డైరెక్టర్ మీద వేయరు, పాపం హీరోయిన్ మీద వేసేసేవాళ్ళు అప్పుల్లో. ఒక్కో పీరియడ్లో ఒక్కొక్కళ్ళు ఎవరో ఒకళ్ళు అంటారు, దాన్ని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అవన్నీ దట్ ఇస్ ఆల్ ఇమ్మెటీరియల్ అనమాట. ఓకే, ఇప్పుడు అంటే పీరియడ్ని బట్టి అండి. ఒకప్పుడు కథ ఇంపార్టెంట్, కథ ఎన్నుకున్న తర్వాత ప్రొడ్యూసర్ ఒక కథ వినేవాడు, కథ విన్న తర్వాత ఈ కథకి ఏ డైరెక్టర్ పెడదాం అనుకునేవాడు. ఓకే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చొని విన్న తర్వాత దీనికి ఎవరిని హీరో పెడదాం అనుకున్నాడు. ఓకే, తర్వాత హీరో కెమెరామెన్ వీళ్ళందరూ డిసైడ్ అయిన తర్వాత హీరో ఎవరిని పెడదాం అనుకునేవాడు. ఓకే, తర్వాత హీరోయిన్ ఎవరు పెడదాం అలా వచ్చేది. తర్వాత కొంతకాలం ఇంకో రకంగా, ఇప్పుడు ఇంకో రకమైన హీరో ఎవరు, హీరో ఇమేజ్కి తగ్గ కథ. సో రకరకాల ఫేజెస్ మారుతూ వచ్చింది ఇండస్ట్రీ. ఓకే, సో ఎవరు తప్పు కాదు, ఎవరు రైట్ కాదు, ఏ టైంలో అది. లక్కీగా మీరు ఒక 5 generations చూసుకుంటూ వచ్చేసారు. ఆల్మోస్ట్ అలాగే ఉంది. కానీ మీరు హీరో మెటీరియల్ కదా సార్, మంచి హైట్, వెయిట్, మంచి అందం, తిప్పు కొడితే ఒక్కసారిగా మీరు చేసిన రోల్స్కి మీకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో మీ జర్నీ అనేది కొనసాగింది అనేది కొంతమంది అంటూనే ఉంటారు. అంటే మీ వరకు అసలుకి నాన్నగారు మంచి యాక్టరు, నాన్నగారు మంచి విలను, అసలు నాన్నగారు నాకు తెలిసి మీకన్నా నాన్నగారు సూపర్ ఉంటారు అసలు, వాయిస్ కానీ. డెఫినెట్లీ. సరే ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి, అందరూ అనేవాళ్ళు. నాకైతే అసలు మురళీమోహన్ గారు చాలాసార్లు అనేవాళ్ళు, ఏమైనా చక్కగా ఉంటాను, హీరో కావాల్సింది అది ఇది అనేసి అని. ఎందుకోనండి ఐ డోంట్ నో, నాకు ఏది ఆర్టిస్ట్ అవ్వాలన్నా, ఇది అవ్వాలన్నా, అది అవ్వాలన్నా, నాలో ఆ ఫైర్ కానీ ఏదో తపన అంటారు చూసారా, అలాంటివి ఏమి లేవు. ఓకే, మేబీ ఏదైనా డిఫెక్ట్ ఉందో నాలో. అవునా? ఆ తపన లేకపోవటం, లేకపోతే ఆ ఎయిమ్ లేకపోవటం, ఒక సాధించాలనేది లేకపోవటం, ఎప్పటికప్పుడు ఓకే హ్యాపీ అని వెళ్ళిపోవటం వల్ల అలాగా అయిపోయింది. సో వచ్చిన దాంతో ఎక్కువ సంతృప్తి, చాలు వచ్చింది వాళ్ళకి అలా అనుకుంటాం కూడా కాదు, మరి ఎందుకుని అలా అయిపోయింది. నాన్న ఫీల్ అయ్యే వల్ల ఈ విషయంలో కొంచెం ఆయన ఎప్పుడు లేరు, బికాజ్ ఆయన చాలా ఫ్రీగా ఉండేవాడు మాతో, ఫ్రీ హ్యాండ్, ఆయన పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఏముండదు. అండ్ ఈ బాట్ యాజ్ వెల్, బాగా పెంచారు, చదివించారు, అండ్ ఎప్పుడు ఏమి లేవు. మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. ఓకే, మనం అల్ల చిల్లరగా తిరుగుతూ ఉంటే, లేదా వేరే వేషాలు వస్తుంటే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఓకే, మనకు కూడా ఈ పెద్దగా లేవు కాబట్టి. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ఒకటే ఇదే కదా, పాత ఆర్టిస్టులు కొంచెం స్టేజ్ ఎక్కారంటే ఏకవచనంలో కుమ్మేస్తున్నారు అనేది ఒక కామెంట్ కదా ఈ మధ్య. అంటే అది చదువుకోద్దు అంటాము, బయట కోట్ల మంది చూసేవాళ్ళు కాబట్టి మీరే మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్, మీరే ఇలా ఉంటే మా జనరేషన్కి మీరేం నేర్పించినట్టు అని చెప్పేసి ట్రోల్ చేయడం కూడా ఎక్కువైపోయింది. రీసెంట్గా మీరు రాజేంద్ర ప్రసాద్ గారి కామెంట్స్ చూస్తే ఎంత ట్రోల్ చేశారో ఆయన అర్థం మీకు తెలిసే ఉంటుంది కాబట్టి. ఎప్పుడు ఏది ఏం చెప్పలేమండి, చాలు ఫ్లోలో జరిగిపోతుంటాయి అంతే. చూసారా ఆయన సింగిల్ ఊరికే ఇది గారంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.